గౌరవ పెద్దల తాతలకి, మా అన్న తమ్ముళ్ళకి అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు 2019 ఎన్నికలప్పుడు ఊరూరు తిరిగినప్పుడు పెన్షన్ ఏదైతే నమ్మకంతో మీరందరూ కూడా జగనన్నని ఆశీర్వదించారో ఆ నమ్మకాన్ని ఈరోజు నిజం చేసుకున్నామని చెప్పేసి చాలా గర్వంతో తెలియజేస్తున్నాను. ఈరోజు నేను ఒకటే ఆలోచించమని చెప్పి కోరుతున్నాను. ఇక్కడ చాలా ఎన్నో ప్రభుత్వాలను చూసినారు మీరు, ఎంతోమంది నాయకులు. చంద్రబాబు నాయుడు కూడా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినారు. ఇంటికాడికి తెచ్చి పెన్షన్ ఇచ్చిన ప్రభుత్వం ఎప్పుడైనా చూసినారా అని చెప్పేసి అడుగుతున్నాం. ఇప్పుడు ఈరోజు ఇక్కడికి మీరందరూ కూడా వచ్చినారు. చాలా రోజుల తర్వాత ఇట్లా మీటింగ్ లాగా పెట్టి ఈరోజు ఇంత దూరం రావాల్సి వచ్చింది. ఇబ్బంది పడినారా లేదా? ఇక్కడికి రావడం కొంచెం ఇబ్బంది అయింది కదమ్మా. ఇక్కడికి రావడం కొంచెం ఇబ్బంది అయిందా లేదా? పెన్షన్కి గతంలో ఇంటికాడి కాకుండా ఉన్నప్పుడు ఆఫీసుల చుట్టూ తిరిగినప్పుడు ఆ ఇబ్బంది గుర్తుందా? 1వ తేదీ వచ్చిందంటే అదే రోజు పెన్షన్ వస్తుందో రాదో తెలియదు. ఒక రోజు అంతా పడిగాపులు కాస్తే కొన్నిసార్లు మరుసటి రోజు రాపో అని చెప్పేసి మళ్ళీ పంపించిన రోజులు ఉన్నాయి. గుర్తుందా లేదా? 1000 రూపాయల కోసం మనం అన్ని పడిగాపులు కాచాలం. జగనన్న పాదయాత్ర చేస్తున్నప్పుడు అవ్వాతాతలందరూ ఇబ్బందులు చూసి 2000 రూపాయలు నేను చేస్తానంటే అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి ఎన్నికలకి 2 నెలల ముందు చేసినాడు 2000 రూపాయలు. ఏనంటే నేను చేసినాడు ఎన్నికలకి 2 నెలల ముందే. అవునా కాదా? ఎందుకు చేసినాడు? మీ ఓట్ల కోసం చేసినాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 2000 చెప్పినాడు కాబట్టి నేను దానికంటే తక్కువ ఇస్తే నాకు ఓట్లు పడవేమో అని చెప్పేసి నేనే చేస్తానులే అని చెప్పి చేసినాడు. సరే మంచిదే, జగనన్న చెప్పినందుకన్నా చేసినాడు అనుకొని సంతోషపడి జగనన్న ఏం చెప్పినాడు? 3000 చేస్తానని చెప్పినాడు. మరి ఆ ముఖ్యమంత్రి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ నేను కూడా చేస్తానంటాడు. ఒకటి మీరందరూ కూడా ఆలోచించాల్సింది, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అదే 3000 రూపాయలు చేయాలనుకోనంటే అప్పుడే ఎందుకు చేయలేదు అని చెప్పేసి మీరే అందరూ కూడా ఒకసారి ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నాం. ఆయన చేతుల్లోనే అధికారం ఉండే, ఆయన ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ఉండే. జగనన్న 4 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు అయ్యింది. ఆయన 14 సంవత్సరాలు ఉండే. అన్ని ఇప్పుడు చేస్తా అని చెప్పే బదులు ఆ రోజు చేసి చూపించినట్టే ఈరోజు మనం అందరం కూడా నమ్మేవాళ్ళమా కాదా? ఇంటికాడికి పెన్షన్ ఎప్పుడైతే తెచ్చినాడో 14 సంవత్సరాలలో ఈరోజు నేను తీసుకొస్తానంటే నమ్ముతారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు మేమేమైనా ఇంటికాడికి తెచ్చిస్తామని చెప్పినామమ్మా. కానీ అవ్వాతాతలు కానీ దివ్యాంగుల సోదరిమణులు కానీ పెన్షన్ కోసం తిరగడం అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంటికాడికి తెస్తే వాళ్ళ ఇబ్బంది సగం తక్కువ చేసిన వాళ్ళం అవుతాము అని చెప్పేసి ఇంటికాడికి తెచ్చాం. ఆలోచించండి, వికలాంగులు మామూలుగా చేయలేనటువంటి పరిస్థితి. మరి పెన్షన్ కోసం బాగా ముసలాలు నడవడమే కష్టంగా ఉందంటే పెన్షన్ కోసం మన ఆఫీస్ వరకు నడుచుకుంటూ పోయి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పడిగాపులు కాయాలి. మధ్యాహ్నం కరెక్ట్గా మధ్యాహ్నం పూట అప్పుడప్పుడు మళ్ళీ భోజనానికి పోయి వస్తే మళ్ళీ లేట్ అవుతుందేమో అని చెప్పి పడిగాపులు కాసినటువంటి పరిస్థితి. కానీ జగనన్న వచ్చిన తర్వాత ఈ దేశంలో ఎక్కడ ఏ ప్రభుత్వం కూడా ఇంటికాడికి తెచ్చి పెన్షన్ ఇవ్వడం లేదు. కేవలం ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే, జగనన్న ప్రభుత్వంలో మాత్రమే ఇంటికాడికి తీసుకొచ్చి అవ్వాతాతలకు కానివ్వండి, దివ్యాంగుల సోదరిమణులకు కానివ్వండి, ఇంటికాడికి పెన్షన్ తెచ్చి ఇస్తున్నటువంటి పరిస్థితి. 1వ తేదీ వచ్చిందని వెంటనే నిద్రపోతున్న మనల్ని కూడా లేపిస్తున్నారా లేదా? నిద్రపోతున్న మా అవ్వాతాతలు కూడా లేపి ఇదిగో నీ పెన్షన్ వచ్చింది చూడు అని చెప్పేసి ఇచ్చినారా లేదా? ఎక్కడైనా 2250 నుంచి చూస్తున్నారు, వచ్చిన వెంటనే 2250. అది కూడా అబద్ధాలు ఏం చెప్పలే. ప్రతి సంవత్సరం కూడా పెంచుకుంటూ పోతానని ఎన్నికలప్పుడు మాట ఇచ్చినాం, పెంచుకుంటూ వచ్చినాం. ప్రతి సంవత్సరం కూడా 250 రూపాయలు పెంచుకుంటూ వచ్చినాం. ఎక్కడైనా 1 రూపాయి తక్కువ చేసినారా? మీకు 2250 వచ్చిందా? లేకపోతే దాంట్లో ఏమన్నా సగం నొక్కినారా? ఎవరు తీసుకోలే కదా. 2500 వచ్చినప్పుడు కూడా 2500 వచ్చిందా రాలేదా? ఇప్పుడు 3000 చేస్తున్నాడు. 3000లో కూడా 1 రూపాయి కూడా తగ్గదు. ఎందుకంటే జగనన్న ప్రభుత్వంలో అవినీతి లేకుండా చేసినాడు అని చెప్పేసి, లంచగొండితనం లేకుండా చేసినాడు అనేది కూడా మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం అని చెప్పి తెలియజేస్తున్నా. మరి ఇంతకుముందు పెన్షన్ రావాలంటే
మనం ఇదే ఎండిఓ ఆఫీసుల చుట్టూ లేకపోతే కమిషనర్ ఆఫీసుల చుట్టూ ఎన్నిసార్లు తిరిగింటాం? లేకపోతే మన నాయకుల దగ్గరికి ఎన్నిసార్లు పోయి ఉండొచ్చు? మళ్ళీ నాయకుడు మా దగ్గరికి ఎన్నిసార్లు వచ్చి ఉండొచ్చు? మా దగ్గర నుంచి మేము అధికారుల చుట్టూ ఎన్నిసార్లు చెప్పిండొచ్చు? మరి ఈరోజు మనకు ఆ కష్టాలన్నీ తగ్గినాయా లేదా? ఇంటికాడికి పెన్షన్ ఫామ్ తెస్తున్నాం. 60 సంవత్సరాలు ఈ సంవత్సరం పడిందన్న వెంటనే మేమే వచ్చి వాలంటీర్ల చేతుల ద్వారా అప్లికేషన్ ఫిల్ చేసి, ఇదిగో అవ్వ నీకు జనవరి నుంచి నీకు పెన్షన్ శాంక్షన్ అవుతుంది అని చెప్పేసి చెప్పినామా లేదా? ఇదిగో తాత నీకు పెన్షన్ జనవరి నుంచి ఇస్తామని చెప్పి ఈరోజు శాంక్షన్ చేసినాం. ఈరోజు మళ్ళీ కొత్తగా దగ్గరగా మన 22 గ్రామాల్లో తీసుకుంటే మళ్ళీ కొత్తగా 342 మంది పెన్షన్లు పెట్టుకో. మరి ఇంత సౌకర్యవంతంగా ఇస్తున్నటువంటి జగనన్న ప్రభుత్వాన్ని మీరందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే కొత్తగా ఓటు వచ్చింది అనుకో, పాపం చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల పరిపాలన ఎట్టుంటుందో తెలియదు కాబట్టి వాళ్ళు నమ్మొచ్చు వాళ్ళు. కానీ మీరు అన్ని చూసినారు. మీరు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చూసినారు, అంతకుముందు ఎన్టీ రామారావు గారిని చూసినారు, దాని తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూసింటారు, రాజశేఖర్ రెడ్డి గారి హయాం కూడా చూసినాం. ఆ రోజు 50 రూపాయల నుంచి ఒకేసారి 200 పెంచితే మీరందరూ ఆయన్ని దేవుడు అని చెప్పేసి పొగిడినారు. మరి ఈరోజు ఆయన బిడ్డ దేశంలోనే ఎక్కడ లేనటువంటి విధంగా ఇంటికాడికి తీసుకొచ్చి పెన్షన్లు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఈ మధ్యనే పేపర్లో కూడా చూసినారో లేదో, తెలంగాణలో పెన్షన్ల కోసం అప్లికేషన్లు పెట్టుకోండి అంటే ఈడ నుంచి ఆ బ్రిడ్జ్ దాటిపోయింది క్యూలు. గంటలు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పడిగాపులు అప్లికేషన్లు పెట్టుకోవడానికి. మరి ఆంధ్ర రాష్ట్రంలో మన పరిస్థితి ఎంత బాగుందో ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పేసి మా అవ్వాతాతల్ని, మా అక్క చెల్లెల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నా, మా అన్న తమ్ముళ్ళని అందరినీ కూడా కోరుకుంటున్నా. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సచివాలయం వ్యవస్థల్ని తీసుకొచ్చేసి ప్రభుత్వాన్ని మీ దగ్గరికి తీసుకొచ్చినారు. ఈరోజు ఎమ్మెల్యేగా చాలా గర్వంగా ఉంది. ప్రతి ఇల్లు కూడా తిరిగినానని చెప్పుకోవడానికి నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ప్రతి ఊరు వచ్చినాం, ప్రతి గడప తగిలినాం. ఏదైనా సమస్య కనపడితే ఆ రోజే కొన్ని సమస్యలు తీర్చిన పరిస్థితులు కూడా ఉన్నాయి. కొంతమంది పెన్షన్లు రాకపోతే అప్పటికప్పుడు తీర్చినటువంటి పరిస్థితి. ఇదేనా ఇంటికాడికి వచ్చి రక్త పరీక్షలు చేసిన పరిస్థితి ఎప్పుడైనా ఏ ప్రభుత్వంలో చూసినారమ్మా? ఇంటికాడికి వచ్చి బీపీ, అవ్వాతాత మీ ఆరోగ్యం బాగుందా అని చెప్పేసి మీ బీపీ చెక్ చేయడం కానివ్వండి, మీకు ఏమైనా జ్వరం వస్తే జ్వరానికి మందులు తీసుకొచ్చిన పరిస్థితి ఎప్పుడైనా చూసినారా? ఈ ప్రభుత్వంలో మన ఆరోగ్య సురక్ష అని చెప్పి క్యాంపులు పెట్టి కంటి వైద్యానికి కావాల్సినటువంటి పరీక్షలు చేపించి ఉచితంగా, మళ్ళీ అద్దాలు కావాలంటే అద్దాలు ఉచితంగా ఇచ్చినాము. ఎవరికైనా ఆపరేషన్లు చేయాలంటే ఆరోగ్యశ్రీ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేస్తున్నాము. మొదటి విడత అయిపోయింది, ఇప్పుడు 2వ విడత మొదలైంది ఆరోగ్య సురక్ష. మళ్ళీ ఇంటికాడికి రావడం, మన ఊర్లోనే డాక్టర్లు అందరూ కూర్చుంటున్నారు. ఏ సమస్య ఉన్నా సరే మన డాక్టర్లు, గవర్నమెంట్ డాక్టర్లు ఉంటే గవర్నమెంట్ డాక్టర్లే ఆ పరీక్షలు చేయడం కానివ్వండి, లేకపోతే ఆపరేషన్లు చేయడం కానీ జరుగుతుంది. ఒకవేళ మన దగ్గర ఆ సదుపాయం లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా చేపిస్తున్నటువంటి ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అని చెప్పి చాలా గర్వంగా తెలియజేస్తున్నా. ఎంతో మంది అవ్వాతాతల్ని చూసిన ఆ క్యాంపుకు పోయినప్పుడైతే